సిరి అయితే పూజకి అంతా రెడీగా ఉంది కదా వదిన, నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పేసి అయితే రామలక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే కూర్చోబోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే, ఆగమ్మా, నీతో పాటు 8 మంది ముత్తైదులు కూడా పిలమన్నాను కదా, వాళ్ళతో పాటు కలిసే కూర్చోవాలి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా పంతులు గారిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు కూడా, అక్క అవును కదా, పిలిచావు కదా, వాళ్ళు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సిరి కూడా, అవును వదిన, వాళ్ళని పిలిచావు కదా, ఈ పాటికే రావాలి కదా, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే అలా ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు ధన అయితే, ఏంటక్క ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఏరి ఎక్కడ ఉన్నారు, పిలిచావు కదా, రావాలి కదా, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఏం చెప్పాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే, టైం అవుతుందమ్మా పూజకి కదా, ఎక్కడ ఆ ముత్తైదువులు, నువ్వు పిలిచావా లేదా, అయినా వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే, నేను పిలిచాను తాతయ్య, వాళ్ళు రారేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే వాళ్ళ తాతయ్యని చూస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా అలా అంటున్నావు అని చెప్పేసి అయితే వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే, అవును తాతయ్య, నేను పిలిచాను కానీ వాళ్ళు వస్తారో రారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.